సాధారణంగా రాజకీయ పార్టీలకు ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. కొంతమంది వ్యాపారస్తులు, వ్యాపార సంస్థల అధినేతలు, పార్టీ అభిమానులు వీళ్ళంతా కూడా ఫండ్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఫండ్స్ తోటే రాజకీయ పార్టీలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అయితే ఈ ఈ పొలిటికల్ పార్టీస్కు వచ్చేటువంటి ఫండ్ విషయంలో పారదర్శకత ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2018కి ముందు ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేంటంటే ఎలక్ట్రోలర్ బాండ్స్. సో వీటిని తీసుకోవాలి. సో బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తే పారదర్శకత ఉంటుంది అని చెప్పి వారు పథకాన్ని తీసుకురావటం జరిగింది. 2019 ఎన్నికల్లో ఇదే అమలైంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి టైంలో దీని మీద విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, కాబట్టి ఇటువంటి బాండ్స్ని ఎంకరేజ్ చేయొద్దని, గతంలో ఏ విధంగా అయితే నేరుగా డబ్బులు జమ చేసేవాళ్ళు పార్టీలకు ఫండ్ కింద ఇచ్చేవాళ్ళు అదే కొనసాగించాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఎలక్ట్రోలర్ బాండ్స్ విషయం పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో. అయితే దీనికి సంబంధించే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటకలోని బెంగళూరులోని పలువురు వ్యాపారస్తులను బీజేపీకి ఎలక్ట్రోలర్ బాండ్స్ ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారని, వారి మీద చర్యలు తీసుకుంటామని భయపెట్టారని, ఇలా బెదిరించటం ద్వారా బీజేపీకి ఎక్కువ బాండ్స్ వచ్చేలాగా చేశారు అని చెప్పి కంప్లైంట్ వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని విచారణకు చేపట్టాల్సిందిగా ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాల్సిందిగా అడగటం జరిగింది. అయితే పోలీసులు కేసు చేయడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఆయన కోర్టుని ఆశ్రయించారు. కోర్టుని ఆశ్రయించినటువంటి జన సంఘర్షణ పరిషత్కి సంబంధించినటువంటి నేతలు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీద కేసు నమోదు చేయాలని, దీని మీద విచారణ జరపాలని కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రాయటం జరిగింది.